మా బాబు పిల్లలతో సరదాగా బర్త్డే జరుపుకుంటాడని బర్త్డేని ప్లాన్ చేస్తే తీరా కేక్ కటింగ్ టైంలో నిద్రపోయి ప్లాన్ని డిస్టర్బ్ చేశాడు. మేము మా బాబు బర్త్డే చేసామనే కానీ దానికి మేము సాటిస్ఫై అవ్వలేదు. అందుకనే మేము నెక్స్ట్ డే మా వాడి చేత ఒక స్మాల్ కేక్ ని కట్ చేయించాము. పెద్ద కేక్ ఉన్నప్పుడు మా బాబు కేక్ ని కట్ చేయలేదు కానీ చిన్న కేక్ ఉన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా కట్ చేశాడు. ముందు రోజే కేక్ ని విరక్తి వచ్చేలాగా తిన్నాడు. ఈ రోజేమో కేక్ ముఖమే చూడనట్టుగా కేక్ ని లాగించేశాడు. నేను కొన్ని రోజులు మా బాబుకు స్వీట్ అనేది తగలకుండా చూసుకోవాలి, లేదంటే మా బాబుకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బాబు గారికి కేక్ ఎక్కువయ్యేసరికి మాకు వద్దని చెప్పినా గానీ మిగిలిన కేక్ ని మాకైతే తినిపించాడు. ఈ బెలూన్ల డెకరేషన్ ఎలా చేస్తారో తెలియదు గానీ మాకైతే ఈ డెకరేషన్ చేయడానికి 2 hours పట్టింది. అంత కష్టపడి చేసిన బెలూన్ డెకరేషన్ ని బాబు గారు 20 minutes లో బెలూన్స్ అన్నిటిని పగలగొట్టేశాడు. బెలూన్లు పగలగొట్టడానికి ముందే నా దగ్గరకు వచ్చి మరీ పర్మిషన్ తీసుకున్నాడు. సర్లే వాడు ఎంజాయ్మెంట్ కాదని లేక నేనైతే పర్మిషన్ ఇచ్చాను. మా బాబులో ఒక మంచి క్వాలిటీ ఉంటుంది. మనం ఏమైనా పని చెప్తే చాలు వెంటనే కాదనకుండా ఆ పని చేసేస్తాడు. మిగిలిపోయిన బెలూన్స్ మొత్తం తీసేనాన్న అంటే ఎవరో చెప్పినట్టుగా చీపిరి చాట తెచ్చుకొని మరీ ఊడవడం స్టార్ట్ చేశాడు. చీపిరితో ఊడ్చేసరికి చేయి నొప్పి వచ్చేసరికి నార్మల్ గా చేత్తో ఎత్తేసి ఒక కవర్ లో అయితే వేసుకున్నాడు. కవర్ ని కూడా చాలా చక్కగా డస్ట్బిన్ దగ్గర పెట్టేశాడు. నేను ఒక వీడియోలో చూశాను, చిన్నపిల్లలతో పనులు చేయించడం వల్ల వాళ్ళ స్కిల్స్ అనేది డెవలప్ అవుతుందంట. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఇండిపెండెంట్ గా కూడా తయారవుతారంట.